ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఇది పరిశుద్ధ దినము. మన ప్రభువుని ఈ 7వ నెల జూలై నెల మొదటి ఆదివారము ఆయనను ఆరాధించడానికి మనము లేచి ఈ దినచర్యను మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రారంభించుకొని పరిశుద్ధ దినము పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి కుటుంబముగా వెళ్ళవలసిన సమయం ఇది. కనుక ఎంత మాత్రము ఆలస్యం చేయక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభువుని స్తుతిస్తూ ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాము. ఈ పరిశుద్ధ దినము ప్రభు అనుగ్రహించే ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము 146వ అధ్యాయము 2వ వచనము నుంచి చదువుకుందాం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని మాటలు. కీర్తనలు 146వ అధ్యాయంలో దేవుడు మరి మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నా జీవిత కాలమంతయు కూడా నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన దేవుని మన బ్రతుకు కాలమంతా కూడా మన జీవిత కాలమంతా కూడా స్తుతించడానికి ఆయన యోగ్యుడు, ఆయన పూజార్హుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజులను నమ్ముకుంటే వారు నశించిపోతారు, మంటిపాలగుతారు, వారి యొక్క సంకల్పములు నాడే నశించును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము నీవు ఎవరిపై నమ్మిక ఉంచి ఉన్నావు? అవును, నా జీవిత కాలమంతయు కూడా నా బ్రతుకు కాలమంతయు కూడా నేను యెహోవాను స్తుతించెదను, ఆయనను నమ్ముకొనేదను. ఆయన యందు నాకు నెమ్మది కలదు, ఆయన యందు నాకు రక్షణ కలదు. అవును, రాజులను నమ్ముకుంటే మనకి రక్షణ లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఎంతో స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండంలో మనకి కనపడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క మోషేను దేవుడు ఫరో దగ్గరికి పంపించినప్పుడు 10 తెగుళ్ళ చేత మరి వారిని ఎంతో బాధించిన ఆ యొక్క అనుభవములో మరి చూడండి, మరి ప్రతి ఇంటిలో కూడా ప్రథమ సంతానము తొలిచూలు, సింహాసనం మీద కూర్చున్న రాజు ప్రథమ సంతానం మొదలుకొని తిరుగలు విసిరే కూలి, అవును బానిస, వారి గృహములో తొలి సంతానము వరకు కూడా ప్రభు చెప్పాడంతే. దేవుని సేవకుని పంపించి ఆజ్ఞాపించాడు, ఏ గృహమునకైతే పస్కా బలి పశువు యొక్క రక్తము, అవును ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల రక్తము ఏ ద్వారబంధములకు ఉంటుందో ఆ ద్వారబంధములకు మరణదూత ప్రవేశించదు. కనుక ముందుగానే దేవుడు ప్రకటింపచేస్తాడు మోషే ద్వారా. చూడండి, మరి భయంకరమైన శోకం, భయంకరమైన దుఃఖం ప్రతి కుటుంబంలో కూడా తొలిచూలును సంహార దూత సంహరించిన ఆ యొక్క అనుభవం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఫరో రాజు యొక్క హృదయం మరి కఠినపరచబడిన ఆ అనుభవములో ఎంత మాత్రము కూడా తన ప్రథమ సంతానమైన తన కుమారుణ్ణి రక్షించుకోలేకపోయాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అదే సమయంలో దేవుని ప్రజలు సురక్షితముగా ఉన్నారు. దేవుని ప్రజలు ఆయన తన రక్షణలో, తన దుర్గములో, అవును తన కోటలో భద్రపరిచిన దేవుడుగా ఉన్నాడు. అవును, అందుకే రాజుల వలన రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. మన రాజు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన రాజుల రాజైన మన ప్రభువుని మనము నమ్ముకొని మన జీవిత కాలమంతయు కూడా మన బ్రతుకు కాలమంతయు కూడా ఆయనను స్తుతించేవారముగా, ఆయనను ఆరాధించేవారముగా, ఆయనను గణపరిచేవారంగా మన జీవితాలలో అవును ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేవారముగా మనము ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా మనము
ఏ పరిస్థితులకు కూడా మనము తల వంచే అనుభవం, సిగ్గుపడే అనుభవం, అవును కృంగిపోయే అనుభవం లేదు. యెహోవాను నమ్ముకొనినప్పుడు నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు కాలం అంతా దేవుణ్ణి స్తుతిస్తాను అని భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. ఏ ఆపద వచ్చినా, ఏ అపాయము వచ్చినా, ఏ కీడు వచ్చినా, ఏ మరణ భయం వచ్చినా, ఏ మరణపు రోగము ఆవరించినా కాపాడే దేవుడు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ పరిశుద్ధ దినము నీ ప్రభువుని ఆరాధించే అనుభవంలో, నీ ప్రభువుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి వెళ్ళే అనుభవంలో దేవుని ఎదుట అవునయ్యా, నేను ఎవరిని రాజులను నమ్ముకొనటలేదు, కానీ అవును ప్రభువా, నాకు కలిగిన నా కుటుంబాన్ని, నాకు కలిగిన నా ఉద్యోగాన్ని, నాకు కలిగిన నా ధనమును, నాకు కలిగిన నా ఆరోగ్యమును నేను నమ్ముకోవట్లేదు, కానీ నా జీవిత కాలం అంతా కూడా నిన్ను స్తుతించుటలో, నా జీవిత కాలం అంతయు కూడా నిన్ను ఆరాధించుటలో నేను నిన్ను నీపైన విశ్వాసం ఉంచే అనుభవంలో, నీపైన నమ్మిక ఉంచే అనుభవంలో నన్ను బలపరచు అని దేవుని కృపకు, దేవుని సహాయంకు అప్పగించుకుందాం. ఆయన కాపాడే దేవుడు. చూడండి, మరి ఒక మనిషి కొంచెము కూడా మరి ఆ యొక్క వెలుగు లేకుండా ఐగుప్తు ప్రాంతమంతా, ఐగుప్తు ప్రజలంతా కూడా 3 దినాలు భయంకరమైన చీకటిలో ఉన్నారు. కానీ అదే ప్రాంతంలో ఉన్న, అదే దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు 3 దినాలు వారికి వెలుగు ఉన్నది. నీ దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన నీ చీకటి బ్రతుకును, నీ దుఃఖ పరిస్థితులను, నీ భయభీతులతో ఉన్న పరిస్థితులను ఆయన మార్చే దేవుడు, శక్తివంతంగా నేను నిలబెట్టే దేవుడు. కనుక పరిశుద్ధ దినము పరిశుద్ధంగా ఆచరిద్దాం. మనము మన దేవునికి, మన సొంత పనులకు ఎలాగ మనము ఆసక్తి చూపుతామో అంతకన్నా రెట్టింపు ఆసక్తి ప్రభు సన్నిధికి వెళ్ళడానికి, ప్రభువుని ఆరాధించడానికి, కుటుంబంగా కలిసి ఆయనను గణపరచడానికి సిద్ధపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నా బ్రతుకు కాలం అంతయు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను. రాజుల వలన రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. అవును ప్రభువా, వారు మంటిపాలగుతారు, వారి సంకల్పములు నాడే నశించును. కానీ యెహోవా యొద్ద రక్షణ ఉన్నది, యెహోవా యొద్ద క్షేమం ఉన్నది, యెహోవా యొద్ద భద్రత ఉన్నది. అవును ప్రభువా, మా జీవిత కాలం అంతా నిన్ను స్తుతించే కృప నాయన గడిచిన 6 నెలలు కాపాడి 7వ మాసం మొదటి ఆదివారం ఈ పరిశుద్ధ దినం నిన్ను ఆరాధించుటలో నీ ప్రియ బిడ్డలను మీరు దర్శించండి. తృష్ణ కలిగిన వారుగా, ఆశ కలిగిన వారుగా, ఆసక్తి కలిగిన వారుగా నీ సన్నిధికి వేగిరపడి వెళ్ళి నిన్ను ఆరాధించే అనుభవంలో నీ బిడ్డలను ఆశీర్వదించమని, బలపరచమని తండ్రి, నీకు ప్రాధాన్యత ఇచ్చుటలో వారికి కలిగి ఉన్న శ్రమల నుంచి, వారికి కలిగి ఉన్న భయముల నుంచి, వారికి కలిగి ఉన్న కొరతల నుంచి గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదం ఉన్నది అని నీ బిడ్డలు గ్రహించిన వారై నిన్ను ఆసక్తితో, శ్రద్ధతో, భయముతో ఆరాధించే అనుభవంలో నన్ను, మమ్ములను సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you.